ఎస్ఆర్ఎంకే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బాన్సువాడ. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ వాళ్ళకు సెకండ్ సెమ్ బిఎస్సి బీజెడ్సి సెకండ్ పేపర్ కార్డేటాలో చేపల నుంచి మొదలుకొని సరీసృపాల వరకు చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగా మనము ఈరోజు టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ రెప్టైల్స్, సరీసృపాలు, వాటి యొక్క ఉనికి, ఆవాసం, సాధారణ లక్షణాలు, అదేవిధంగా ఇక్కడ సరీసృపాలకు ఏ విధంగా అవి ఆవిర్భవించాయి దానికినే మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఈ జీవులు అనేటువంటివి కార్బోనిఫెరస్ యుగం నుండి లాబరింతోడాంట్ నుంచి మొట్టమొదటిసారిగా ఉభయచర జీవులు అనేటువంటివి ఏర్పడ్డాయి. వాటినే మనం ఏమంటామంటే కాండ సరీసృపాలు, సైమూరియా, కాటిలోసారియా అని చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ల్యాండ్ వర్టిబ్రేట్స్ అంటాం, పాయికిలో థర్మిక్ జీవులు అని కూడా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నిర్మోచనం అనే ప్రక్రియ అనేటువంటిది సరీసృపాలు ఒక ముఖ్య లక్షణంగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. లాటిన్ భాషలో సరీసృపము అనగా రెప్టీలియా, రెప్టమ్ అంటే పాకడం అని అర్థం. మూమెంట్ in grassland, in forestry, in reptiles, objectives, introduction and general characters today we are discuss. First of all you discuss reptum in movement of, for example, snakes, turtles, crocodiles, lizards. These are ఎగ్జాంపుల్స్ ఇన్ రెప్టైల్స్. సరీసృపాల యొక్క ఉదాహరణలు తొండలు, బల్లులు. తొండలు అదేవిధంగా బల్లుల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటామంటే సారాలజీ అంటాం. మరి సరీసృపాల యొక్క లక్షణం ఏంటంటే మనం ఇంతకుముందే చెప్పాం, పునరుత్పత్తి శక్తి అనేటువంటిది ఉంటుందని, శరీరం పైన పులుసులు అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా జీవులు అనేటువంటివి తలపైన తల, ముండెం, తోక, తల, ముండెం, తోక, హెడ్, నెక్ అండ్ టెయిల్. ఉదాహరణగా తీసుకున్నట్లయితే చెప్పాం మనం బల్లులు కానీ, తొండలు కానీ, పాములు కానీ. అదే పాములు నాజా ఎగ్జాంపుల్, బొంగార సిరులియస్. ఏ ఎగ్జాంపుల్ అయినా ఏ ఉదాహరణ తీసుకోండి, వీటిని మనం తీసుకున్నట్లయితే ఇవి రెప్టమ్ అంటే పాకడం అని అర్థం అంటున్నాం. కాబట్టి మొట్టమొదటిసారిగా కాండ సరీసృపాలు, ఈ సరీసృపాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. కాటిలోసారియా లేదంటే సైమూరియా అంటున్నాం. అతిపెద్ద సరీసృపం కింద మనం చెప్పుకున్నట్లయితే క్రొకోడైలస్ ఫోరోసస్, మొసలి క్రొకోడైలస్ ఫోరోసస్ అని చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీటి యొక్క తలపైన ఉన్న కణత రంధ్రాలు, కణత శక్తాగారాల ద్వారా దీన్ని మనము గుర్తించగలగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనము కొన్ని ఉదాహరణలు తీసుకున్నట్లయితే తొండలు, బల్లులు, అదేవిధంగా మొసళ్ళు, ఇవన్నీ కూడా ఈ యొక్క సరీసృపాల కింద మనకి రావడం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగా మీకు ఏమి ఇచ్చారంటే స్ట్రక్చర్ ఆఫ్ కెలోటిస్. ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఉద్యానవనాల తొండ అని చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. వర్గం కార్డేటా, ఉపవర్గం వర్టిబ్రేటా, అధివిభాగం లిథోస్టోమేటా, విభాగం సరీసృపాలు, కుటుంబం అగామిడే, ప్రజాతి కెలోటిస్, అదేవిధంగా జాతి వెర్సికోలార్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది.
కాబట్టి ఇక్కడ ఈ జీవులానికి మనం చూసినట్లయితే పాకడం అనేటువంటిది చెప్పుకోవచ్చు. శరీరం పైన పొలుసుల వంటి నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తాబేళ్ళు గిన తీసుకున్నట్లయితే ఇక్కడ కాళ్ళు అనేటువంటివి మనకు కనిపించవు. టర్టిల్స్లో తెడ్డుగా మారిన కాళ్ళు అనేటువంటివి ఇక్కడ కనిపిస్తాయి. పాములు అయితే కాళ్ళు అనేటువంటివి కనిపించవు. నిర్మోచనం అనే ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తుంది. పుర్రె అనేటువంటిది మోనో కాండైలిక్ పుర్రెగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. శరీరం పైన అంతా కూడా దిరుసుగా గట్టిగా పూర్వాంగాలు లేదా పరాంగాలు అదేవిధంగా తోకతోటి ఇది ఏర్పడి ఉంటుంది. ఒక చేత బాహ్యనాసికారంధ్రాలు, అదేవిధంగా తల, అదేవిధంగా మధ్యలో మెడ, అదేవిధంగా తోక అనేటువంటిది ఇక్కడ మనకి ఈ యొక్క జీవుల్లో కనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆర్బీసీ అనేటువంటిది ఇక్కడ ద్విపుటాకారంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ అనే మనకి ఇక్కడ విసర్జక వ్యవస్థ అనేటువంటిది ఇరోడియం, ప్రొక్టోడియం, క్రాప్టోడియం. విసర్జక పదార్థం అనేటువంటిది ఇరోడియం, ప్రొక్టోడియం, క్రాప్టోడియం అనే 3 గదులుగా ఇక్కడ విభజించబడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. రక్త ప్రసరణ హృదయం అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ముసలిని కనుక మనం తీసుకున్నట్లయితే 4 గదుల హృదయం అనేటువంటిది ఉంటుంది. డబుల్ సర్క్యులేషన్ అంటాం. ద్వంద్వ రక్త ప్రసరణ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. మెదడును ఆవరించి మెనెంజిస్ అనే పొరలు అనేటువంటివి ఉండడం అనేటువంటివి చూస్తాం. ఇందులో ఈ యొక్క తొండలో కనుక మనం తీసుకున్నట్లయితే మగజీవి వేరుగా ఉంటుంది, అదేవిధంగా ఆడజీవి అనేటువంటిది వేరుగా ఉంటుంది. ఈ జీవులు అనేటువంటివి మనకు చెట్లపైన, చెట్ల కొమ్మలపైన, కింద రాళ్లపైన, అడవులలో అక్కడక్కడ ఈ జీవులు అనేటువంటివి మనకి కనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తొండను మీద మనం తీసుకున్నట్లయితే దీని యొక్క పూర్వాంత భాగం అనేటువంటిది నోరు అనేటువంటిది పిరమిడ్ ఆకృతిలో ఉంటుంది. ఈ నోరు అనేటువంటిది పిరమిడ్ ఆకృతిలో కనిపిస్తూ ఉంటుంది. మధ్య భాగం మెడ అనేటువంటిది ఉంటుంది. చివరిలో తోక అనేటువంటిది మనకి ఏర్పడి ఉండటం అనేటువంటిది చూస్తాం. దీని శరీరం పైన కూడా కొన్ని నిర్మాణాలు అనేటువంటివి శిక్యం లాగా పొలుసులు అనేటువంటివి పొలుసుల శిక్యం అంటాం మనం. ఈ పొలుసుల శిక్యంతో ఉండి నోరు అనేటువంటిది పిరమిడ్ ఆకారంలో ఉండి మనకి పూర్వాంగాలు, అదేవిధంగా చర్మాంగాలు అనేటువంటివి పూర్వభాగంలో, అదేవిధంగా చర్మాంగాలు క్రింది, అదేవిధంగా పొడవైనటువంటివి తోక అనేటువంటిది ఇక్కడ మనకి కనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా బాహ్యనిష్కనేత్రాలు, నేత్రాలు, దాన్ని ఆవరించి నిమేషక పటలం, కన్ను, అదేవిధంగా మెడ, మధ్యలో పొలుసులు అనేటువంటి ఒక శిక్యం ఆకారంలో ఉంటుంది. ఈ జీవి అనేటువంటిది రక్తాన్ని ఆహారంగా తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని రక్త పిపాసి లేదంటే బ్లడ్ సక్కర్ అంటాం మనం. రక్త పిపాసి లేదంటే బ్లడ్ సక్కర్ అంటాం. దీని యొక్క ఉనికి లేదంటే ఆవాసం అనేటువంటిది చెట్లపైన, కొమ్మలపైన, అదేవిధంగా మనము రాళ్లలో కానీ మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ మనకి ఇందులో ఆడజీవి అనేటువంటిది అంత బలిష్టంగా ఉండదు. మగజీవి మాత్రమే బలిష్టంగా ఉంటుంది. మగజీవి యొక్క మెడ క్రింది భాగంలో మనకి ఎరుపు రంగు నిర్మాణం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. దాని యొక్క పూర్వాంగాలు కానీ పరాంగ చర్మాంగాలు అనేటువంటివి బలిష్టంగా ఉంటాయి. పాకడం అనేటువంటిది చాలా వేగవంతంగా ఉంటుంది. ఆడజీవి అనేటువంటిది అంతగా మనకు కనిపించడం అనేటువంటిది ఇక్కడ జరగదు. ఈ విధంగా మనము ఈ యొక్క సరీసృపాల యొక్క సాధారణ లక్షణాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా అందులో ఇచ్చిన మనటువంటి ఉద్యానవనాల తొండ అంటాం. దాని యొక్క బాహ్య స్వరూపం ఇలా చూసినట్లయితే రక్త పిపాసి లేదంటే బ్లడ్ సక్కర్ అంటాం. దాన్ని ఆహారంగా తీసుకోవడం అనేటువంటిది, లేదంటే చిన్న చిన్న బల్లులు, పురుగులు, వాటిని ఇది చిరు కప్పలను ఆహారంగా కూడా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీని యొక్క నిర్మాణాన్ని కూడా చూసినట్లయితే తల, మెడ, మొండెము 3 భాగాలుగా ఉండడం చెప్తాం. చర్మాంగాల్లో కనుక చూసినట్లయితే బ్రాకియం, యాంటీ బ్రాకియం, హస్తం అంటాం. 3 భాగాలుగా కాళ్ళు డిజిట్స్, వేళ్ళుగా ఇది ఏర్పడి ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. బ్రాకియం, యాంటీ బ్రాకియం, హస్తం అని చెప్తాం. ఈ విధంగా తోక అనేటువంటిది పొడవుగా ఉండడం, పైన పొలుసుల వంటి నిర్మాణాలు అనేటువంటివి ఇక్కడ మనకి కనిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మగజీవిలో మాత్రమే ఈ యొక్క ఎరుపు రంగు నిర్మాణం అనేటువంటిది మనకి కనిపించడం అనేటువంటిది జరుగుతుంది.
శీతల రక్త జీవులు, పాయిక్లోథర్మిక్ జీవులు, బాహ్యత్వచ పొలుసులతోటి కప్పబడి ఉంటుంది. చర్మం నిర్మోచనం చెందుతుంది. చర్మంలో క్రోమటోఫోర్లు అనే నిర్మాణాలు ఉంటాయి. తల, మెడ, మొండెం తోకగా విభజించబడి ఉంటుంది. అస్థిపంజరంలో ఎముకలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. ప్రోసీలస్ కశేరుకాలు ఉంటాయి. టీ ఆకృతి అంతర్జత్రుగా ఉంటుంది. పర్షికలు మరియు ఉరోస్తి ఉంటాయి. లాలాజల గ్రంథులు ఉంటాయి. విషసర్పాలు హీలోడెర్మాలు లాలాజల గ్రంథులు విషగ్రంథులుగా మార్పు చెందినవి. అవస్కరంలో కోప్రోడియం, యురోడియం, ప్రోక్టోడియం అనే 3 గదులుగా ఉంటాయి. స్వరపేటిక శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఊపిరితిత్తులు శ్వాస అంగాలు. ఆర్బీసీలు ద్వికుంభాకారంగా అండాకృతిలో కేంద్రక సహితంగా. గుండెలో జఠరికాంతర విభాజకం అసంపూర్ణంగా ఉంటాయి. అందువలన గుండె అసంపూర్ణ గదులుగా విభజించబడి ఉంటుంది. మొసల్లో 4 గదుల గుండె ఉంటుంది. ద్వంద్వ రక్త ప్రసరణ జరుగుతుంది. కాలేయ నిర్వాహక వ్యవస్థ, వృక్క నిర్వాహక వ్యవస్థగా ఉంటాయి. మెదడులో అనుమస్తిష్కం చిన్నదిగా ఉంటుంది. 12 జతల కపాల నాడులు ఉంటాయి. పాములో 10 జతల కపాల నాడులు అనేటువంటివి ఉంటాయి. ఆశకురపాయలు జాగప్సన్ అవయం ఉంటుంది. మధ్య చెవి, లోపలి చెవి, కర్ణభేరి. అంత్యవృక్క మూత్రపిండాలు ఉంటాయి. యూరికోటెలిక్ జీవులు. మగజీవులో హెమిఫెనిస్ ద్విశాఖీయ మేహనం ఉంటుంది. అంతర్ఫలదీకరణ జరుగుతుంది. అండోత్పదకాలు. అండాలు మెగాలిసితల్, టీలోలిసితల్, ఉల్బ సహిత మరియు క్లీడాయిల్ రకం. ఒకవేళ వర్గీకరణగా మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ అనాప్సిడా, సెకండ్ వన్ పారాప్సిడా, థర్డ్ వన్ డయాప్సిడా, ఫోర్త్ వన్ సైనాప్సిడా అంటాం. ప్రస్తుతం జీవించి ఉన్న జాతుల్లో 4 క్రమాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి కిలోనియా, ఇవిడిదిక. ప్రస్తుతం జీవించి ఉన్న జీవులోకి మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ కిలోనియా, రింకోసెఫాలియా, క్రొకడీలియా, అదేవిధంగా స్క్వామేటా. రింకోసెఫాలియా, క్రొకడీలియా, అదేవిధంగా స్క్వామేటా. ఇవి ప్రస్తుతం 4 క్రమాలు అనేటువంటివి జీవించి ఉన్న జీవులని చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మనం కిలోనియాగిన తీసుకున్నట్లయితే తాబేళ్ళు అనేటువంటివి చేర్చబడి ఉన్నవి. ఇవి అతి చిన్న ప్రాథమిక సజీవ సరీసృపాలు. దేహం అనేటువంటిది పొట్టిగా ఉంటుంది. ట్రయాసిక్ యుగంలో ఉద్భవించాయి. సముద్ర తాబేళ్ళు టర్టిల్స్, మంచినీటి తాబేళ్ళు టెర్రాఫిల్స్, అదేవిధంగా నేల మెట్ట తాబేళ్ళు అంటామండి, టాటాయిస్ అంటాం. ఈ విధంగా వీటిలో ఎనాప్సిడా పుర్రె అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. దంతాలు ఉండవు, ఒకే ఒక నాసికారంధ్రం ఉంటుంది. అత్యధిక జీవితకాలం అనేటువంటిది మనకు సరీసృపాల్లో అంటే తాబేల్లో గిన చూసినట్లయితే 150 సంవత్సరాలు దాని యొక్క జీవితకాలం అనేటువంటిది మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రింకోసెఫాలియా ఇడికి రింకోసెఫాలియా ముట్టె తల అంటాం. ఫర్మిన్ యుగంలో ఉద్భవించినవి. ప్రస్తుతం స్పినోడాన్ పంక్టేటం మాత్రమే సజీవంగా ఉంది. సాధారణ నామం హట్టేరియా టటారబలి. ఇది సజీవ శిలాజం. విచ్ఛిన్న విస్తరణ ప్రదర్శిస్తుంది. న్యూజిలాండ్లోని బే ఆఫ్ లెంటే అనే ప్రదేశంలో మాత్రమే నివసిస్తుంది. దీనికి చట్టబద్ధమైన సంరక్షణ కల్పించింది గవర్నమెంట్. అక్కడ గౌట్ నిశాచర బయలు నివసిస్తే పప్పిన్స్ పక్షితో కలిసి జీవిస్తుంది. డయాప్సిడా పుర్రె ఇక్కడ మనకి కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. పృష్ఠవంశం అవశేషంగా ఉంటుంది. మెదడులో పీనియల్ నేత్రం, డక్టస్ కరోటికస్ అని రక్తనాళాలు ఉంటాయి. మేహనం ఉండదు. అంతర్ఫలదీకరణం జరుగుతుంది. అండోత్పదకము పొదిగే కాలం 13 నెలలు. ఈ విధంగా మనము వీటి రెండింటి గురించి మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఏర్పడ్డ జీవులను కూడా చెప్పుకోవచ్చు మనం. రెప్టైల్స్. టుడే we are discuss about objectives and introduction and general characters and classification. The reptiles means in Latin word the reptile means reptum means movement of animals, species. Some species are move to in land vertebrates. First of all we are introduced to Cartilosauria and Simuria. They are introduced to origin of amphibians, Simurians, the land vertebrates and successfully vertebrates. And among the say to objectives and introduction and general characters and classification.
the introduction to the reptiles, successful land vertebrates, and also discuss the dominance of the dinosaurs, the extinction. Introduction. The turtles and tortoises, lizards, snakes, crocodiles are classed together reptilia. About 3 million years back, reptiles arose a group of much better adapted to land life. They had a primitive amphibian stock. The factors responsible for their success upon land and signal. Advances over amphibians and fishes were typically pentadactyl limbs, body land dry and scaly skin, which helps in conservation of water, prevent every air use of lungs and the only respiratory organs and excision of fetal membrane. General characters. As the first full land living vertebrates, the reptiles exhibit many characteristics which closely related to amphibians on one hand, bird and mammals on the other hand. The ectothermic and poikilothermic. The reptile skin is dry and rough and non-granular, typically covered by conformed epidermis. Scales are scuts. Limbs are modified and perfected as efficient walking legs in all respects. They raise the body of the ground and support it fully. Reptilian breathing system is evolved on with birds and mammals being strictly air breathers. Air is supplied to the lungs through the trachea and bronchially via nostrils. The heart is imperfectly 4 chambers with 2 auricles and a partially divided ventricle. In crocodile, however, the heart is completely divided into 4 chambers. The arrangement keeps the auricle blood separate from venous blood. 3 pairs of aortic arches present in all other reptiles. Red blood cups are nucleated, biconvex and oval. The shape of skull varies greatly in different reptiles. Is hined upon first vertebra by a single occipital candyly, monocondylic. A penile foramen generally penetrate the roof of the skull. The eyeball is surrounded by many sclerotic bones. The varus sphenoid reduced absent of the floor of the skull. The number and precise location of opening in the lateral region of the skull, known as the temporal fenestrate of was which serve usefully to classify the group. In the most primitive form, the roof and sides of the skull and entire the anapsidan conditions, which parasites in turtles, prestes and turtles. And diapsida skull, 2 pairs of lateral penetrate present. This type of present all other serving reptiles. The skull with a single pair of fauces, the synapsida and parapsida are no longer in existence. From the former group, the mammalians arose. Reptile skulls exhibits 2 tendencies: the reduction of unnecessary bones and the development of temporal opening in between parental, postorbital, squamosal and jugal bones. This opening not only light in the skull but also serve of the attachment of powerful jaw muscles in their inner surface. The central nervous system is advanced, possessing large cerebrum, the brain from which arise 2 pairs of cranial nerves. The eyes are notably advanced in